గడిచిన సమయంలో మనం మత్తయి సువార్త 27వ అధ్యాయము 34వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలను ధ్యానం చేయటం జరిగింది. అందులో యేసుక్రీస్తు ప్రభుల వారికి సంబంధించి వాళ్ళు సిలువ వేసినటువంటి విషయాలు, యేసు ప్రభుల వారికి చేదును ఇచ్చినటువంటి పరిస్థితి, అది ఎందుకు ఇస్తారు అనేది, అలాగే గొల్గతా అనేటటువంటి పరిస్థితి, పేరు ఎందుకు వచ్చింది అనేటువంటి పరిస్థితి, సిలువను మోయటానికి కురేనీయుడైన సీమోన్ అన్నటువంటి వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవరై ఉంటారు అన్నటువంటి విషయాలు మనం నేర్చుకోవటం జరిగింది. అలాగే ఈ సమయంలో 27వ అధ్యాయం మత్తయి సువార్త 35వ వచనం నుండి 37వ వచనం వరకు ఈ 3 వచనాలు ఈ సమయంలో మనం ధ్యానం చేద్దాం. 35, 36, 37 వచనాలు. వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకొనిది. అంతటా వారక్కడ కూర్చుండి ఆయనకు కావలి ఉండిరి. ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము రాసి ఆయన తలకు పైగా ఉంచిరి. మరియు అంతవరకు మనం ధ్యానం చేద్దాం పిల్లరా ఈ 3 వచనాలు. సో యేసు ప్రభుల వారిని సిలువేశారు. ఆయన్ని అనేక రీతులుగా ఆ ప్రేతోరియం అనేటువంటి అధికార మందిరంలోనికి తీసుకుని వెళ్ళి ఆయన చేతిలో రెల్లు పెట్టి, తర్వాత ముళ్ళ కిరీటం తలకు పెట్టి, ఎర్రని వస్త్రం, ఎర్రని అంగి లేదా ఊదా రంగు అంగి తొడిగించి, యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయన్ని అవమానకరంగా మాట్లాడి ఆ రెల్లుతోనే ఆయన్ని కుట్టి, ఇవన్నీ చేసిన తర్వాత సిలువ వేయటానికి దాన్ని మోయించుకుంటూ తీసుకుని వెళ్ళారు, సిలువ వేసేశారు అని రాయబడింది. సో ఆయన యేసు ప్రభుల వారిని సిలువ వేసినటువంటి సమయం మత్తయి సువార్తలో చెప్పబడలేదు, కానీ మార్కు సువార్తలో మెన్షన్ చేయటం జరిగింది. ఒకసారి చూద్దాం ఏ టైంకు యేసు ప్రభుల వారిని సిలువ వేశారు అన్నటువంటిది మనం చూస్తే 15వ అధ్యాయము మార్కు సువార్త 25వ వచనం. మార్కు సువార్త ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలాయెను. మరియు చాలక్క, యేసు ప్రభుల వారిని సిలువ వేసే సమయం ఏమిటి అని అంటే ఉదయం 9 గంటలు. సిలువ వేయటం అంటే ఏంటి అర్థం? సిలువ వేయటం అంటే అర్థం ఏంటి? మొత్తం ఘట్టం అంతా పూర్తయిందని కాదండి. అంటే సిలువ ఘట్టం అనేది పూర్తి అవ్వాలి అని అంటే ఆ సిలువ మీద నుంచి వ్యక్తిని తీసేయాలి, అప్పుడే సిలువ ఘట్టం అంతా సంపూర్ణంగా కంప్లీట్ అయిందని అర్థం. కానీ ఇక్కడ పర్టికులర్ గా సిలువ వేసిన పిమ్మట అని అన్నారు కదా మత్తయి సువార్తలో. ఈ సిలువ వేసిన పిమ్మట అన్న మాటకి అర్థం ఏంటంటే ఆయన యొక్క చేతులకు, కాళ్లను, ఈ రెండింటిని కూడా సిలువకు బిగించటం, మేకులతో కొట్టి బిగించిన పని అయిపోయింది. దాని తర్వాత ఆ సిలువను భూమికి ఆకాశానికి మధ్య వేలాడదీయాలి, నిలబెట్టాలి. అదే అయిపోయింది అని అర్థం, అంతవరకే. ఆ తదుపరి ప్రాణం పోవాలి, ప్రాణం పోయిన తర్వాత సిలువ మీద నుంచి ఆ దేహాన్ని తీసేయాలి. ఇది ఇంకా జరగలేదు, జస్ట్ సిలువ వేశారు. సిలువ వేయటం అంటే మేకులతో ఆ మ్రాణుకు శరీరాన్ని దించటం, తర్వాత ఆ సిలువను వేలాడతీయటం. ఇవి 2 కార్యక్రమాలు జరగటమే సిలువ వేయటం అనేది. ఇకపోతే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే యేసు ప్రభుల వారి యొక్క చేతులకు, కాళ్లకు సిలువ మేకులు, సిలువలు మేకులతో కొట్టారు అని మనం ఏ ఆధారాలను బట్టి నిర్ధారించుకోగలం అండి? మీకు ఏమన్నా బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా ఆధారాలు దొరికాయా? దొరికింటే ఏ ఆధారాలు మీరు చూశారు? చేతులు చూపించారు కదన్నా తోమా గారు. రైట్, ఒకసారి చూద్దాం ఆ సందర్భం. వెరీ గుడ్ అమ్మ. యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము 25వ వచనం.
కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకుల గురుతులను చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులలో పెట్టి నా చేయి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పెను. సో ఇక్కడ స్పష్టంగా మనకు యోహాను సువార్తలో క్లూ కనబడుతుంది. ఏమిటది అంటే చేతులలో మేకుల గురుతు అన్నాడు చూడండి. చేతులలో మేకుల గురుతు అంటే చేతులకి ఏం చేశారనమాట? గుర్తు మేకులేసి బిగించేశారు సిలువకు అని అర్థం కదా. మేకులు వేసి సిలువకు బిగించారు అనేటటువంటిది అలా బిగించడాన్ని బట్టి చేతుల్లో మేకుల గుర్తులు వచ్చాయి. తర్వాత రెండవ క్లూ కూడా ఉంది. ఏమిటది? నెక్స్ట్ రెండవ గుర్తు ఏముందండి అందులోనే? చేతులకు గుర్తు ఉంది. మొదటి ప్రక్కలో పొడిచారు కదా, సైనికులు ప్రక్కలో పొడిచారు కదా, ఆ నీళ్లు రక్తం వచ్చేసింది కదా. ఇది రెండో క్లూ. అంటే పక్కలో బల్లెపు పోటు పొడిచినటువంటి గుర్తుంది, చేతులకు మేకులేసిన గుర్తులు ఉన్నాయి అని మనకి ఇక్కడ తెలుస్తుంది. కానీ ఇక్కడ ఇంకా కంప్లీట్ అవ్వాల. ఏది మనం ఏదైతే అనుకున్నామో పరిపూర్ణమైనటువంటి క్లూ దొరకలేదు. ఏం మిస్ అయిందంటారు అక్కడ చెప్పండి? కాళ్ళల్లో కొట్టింది కనపడలేదు. కాళ్ళకు మేకులు వేసినటువంటిది కనపడలేదు. చాలా మంది దీన్ని బట్టి ఏమనుకున్నారంటే ఈ రోజు మనం చూస్తున్నటువంటి ఈ సిలువ యాగం అనేటటువంటి ఈ సినిమాల్లోనూ లేదంటే మనము ఫొటోస్ లోనూ చూస్తున్నటువంటిది సరైంది కాదు. ఎందుకంటే బైబిల్లో చేతులకు మేకులు కొట్టినటువంటి దాఖలాలు ఉన్నాయి కానీ కాళ్ళకు మేకులు కొట్టినట్టుగా లేవు. మరి మీరు ఎలా చూపిస్తున్నారు అది? ఇలా మీరు ఎన్ని మ్యానిపులేట్ చేశారు, ఎన్ని మార్చేశారు, ఎన్ని మార్పులు చేర్పులకు గురి చేశారు, మసిపూసి మామిడికాయ చేస్తున్నారు, ఉన్నది ఉన్నట్టు చెప్పట్లేదు, దాచేస్తున్నారు, ఇవన్నీ మాట్లాడుతున్నారు చాలా మంది. సరే అనుకున్నాం, కాసేపు కాళ్ళకు మేకులు కొట్టలేదని అనుకున్నాం. కాళ్ళకు మేకులు కొట్టినటువంటి ఆ ఘటన ఏదైతే ఉందో అది తప్పే అనుకున్నాం. చేతులకు మేకులు మాత్రమే కొట్టారు అనుకున్నాం. అలా అయినంత మాత్రం చేత విమర్శకుడు నమ్ముతాడా? వేలాడలేడు కదనా. అనుకున్నాం, కాసేపు అనుకున్నాం, అయినా అనుకున్నాము. నమ్మగలడా అతను? మరి నమ్ముతారండి? పాటు నమ్మరు. ఎందుకంటే ఏదో దాంట్లో నుంచి తప్పు ఎతకాలనుకున్నటువంటి వాళ్లకు తప్పులు ఖచ్చితంగా కనపడతాయి. ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నటువంటి దానిలో కూడా దాంట్లో ఖచ్చితంగా తప్పు కనుక్కోవాలని అనుకున్నటువంటి వాడికి ఖచ్చితంగా వంకరగా అర్థమవుతుంది, అనిపిస్తుంది, కనుగొనగలడు. సరే, చేతులు మేకులు కొట్టారు, చచ్చిపోయాడయ్యా, మన కోసం, మన పాపాల కోసం చనిపోయాడయ్యా, ఆయన లేకపోతే మనకు పరలోకం లేదని నమ్మగలడా? మరి ఒప్పుకుంటామండి, తప్పు జరిగింది, ఇది మేము చూపించాల్సింది కాదు, చెప్పాల్సింది కాదు, సిలువైతే వేయబడింది అని ఉంది కదా, నమ్ముతారా? చేతులకు మేకులు వేసినట్టు పక్కలో బల్లెపోటు పొడిచినట్టు ఉంది, నమ్ముతారా? అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా ప్రాణం ఇవ్వటానికి వచ్చాడని రాయబడింది కదా, దాన్ని నమ్ముతారా? ఆయన ద్వారానే తప్ప పరలోకానికి ఎవడు వెళ్ళలేడని బైబిల్ చెప్తుంది, మీరు నమ్ముతారా? ఆయన రక్తమే ప్రతి పాపాన్ని కడుతుందని చెప్పబడింది కూడా బైబిల్లో, మీరు నమ్ముతారా అని అడగండి విమర్శకుడిని. అప్పుడు నోరు మెదపడు. అయినను ఇప్పుడు మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే, కాళ్ళకు మేకులు కొట్టినట్లుగా మనం ఎందుకు సినిమాల్లో చూడగలుగుతున్నాము, ఫొటోస్లలో చూడగలుగుతున్నాము? ఏ క్లూ ఉంది బైబిల్లో? మరి ఇంకా ఎక్కడుంది? ఇంకా వేరే చోట్ల ఏమైనా క్లూస్ ఏమన్నా దొరకడానికి అవకాశం ఉందా? అవును, ఒకసారి థింక్ చేయండి, ఎక్కడన్నా దొరుకుతుందేమో అనేటువంటి విషయం. అంటే 3 మేకులు కొట్టించుకున్నాడంటే ఇంకా ఈ పక్క ఆ పక్క 2 అయితే ఒకటి కార్లకనే కదన్నా. అంటే మనకు 3 మేకులు అనేది కూడా మనకు క్లూ లేదు కదమ్మా, ఎలా చెప్పగలం మనం 3 మేకులని? అంటే అదే హిందువులు అంటున్నారు కానీ మనకైతే వాక్యంలో
వాక్యంలో 3 మేకులు లేదు కదమ్మా. కాబట్టి ఆయన దీనికి భూత మనకు వాళ్ళు భయపడినప్పుడు కాళ్ళు చూపించాడు కదనా, అప్పుడు కూడా గుర్తు కనిపించింది కదనా. భూతమని భయపడినప్పుడు కదమ్మా. అవునండి. అంటే ఇక్కడ కాళ్ళు చేతులు చూడమని చెప్పినటువంటి ఉద్దేశం గుర్తు చూడమని కాదమ్మా. దేనికంటే మీరు చూస్తున్నటువంటి ఈ మాంసం ఏదైతే ఉందో, శరీరం ఏదైతే ఉందో అవి భూతానికి ఉండవు అని చెప్పాడు అంతే ప్రభు. అర్థమైందమ్మా అదే మీకు? అన్న అమ్మా మనము అదే అక్కడ నిలబడాలంటే, సిలువ పైన నిలవబడాలంటే, ఆ 2 కాళ్ళు బిగించబడాలంటే ఇంకా మేకులు కొట్టినట్లే అని అర్థం చేసుకోవాలన్న. ఓకేనమ్మా. మనము అంటే లాజికల్ గా నో ప్రాబ్లం, మనకి లాజికల్ గా నో ప్రాబ్లం అమ్మా, అది కరెక్టే. కానీ మనకు బిబ్లికల్ గా ఏమైనా మనకు ప్రూఫ్స్ ఉన్నాయా, ఇది ఒకసారి ఆలోచన చేయాలి. ఇప్పుడు మనం ఆలోచించగా మరొక ఆధారం కూడా బయటకు తీసుకురావడం జరిగింది కదా. యేసు ప్రభుల వారు వచ్చిన తర్వాత ఆయన కనబడితే, ఆయన భూతమేమో అనుకున్నప్పుడు ఆయన చేతులు చూపించాడు, ఆయన కాలు చూపించాడు. చూపించిన తర్వాత చెప్పినటువంటి మాట ఏంటి అంటే, మీరు చూస్తున్నటువంటి ఇవి నిజంగా భూతానికి ఉండవు, మాంసము ఈ ఎముకలు ఇవన్నీ కూడా భూతానికి ఉండవు అని చెప్పాడు. అంటే అందులో కూడా మనకు మాంసం ఎముకలు మాత్రమే చూపించాడు అంతే. ఈ గుర్తుల గురించి అక్కడ కాదా ఉండేటటువంటి ఆధారం, ఇది మనం గమనించాలి. అయితే ఎప్పుడైనా కానీ మనకు క్లూ దొరకాలంటే ఒక ఆలోచన తలుక్కున మెరవాలి. అది ఏంటి అంటే, ఒకసారి లూకాసు వార్త 24వ అధ్యాయము 44వ వచనం చూడండి ఏమనుందో. అప్పుడు చదవండి. మధ్యాహ్నమాయన వార్త 24వ అధ్యాయం 44వ వచనం అమ్మ, మీరు ఏం చదువుతున్నారు మరి? అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. సో ఇందులో మనకు ఒక క్లూ కనబడుతుంది. ఏమిటో చెప్పండి. యేసు ప్రభు తాలూకు ఏ విషయాలైనా ప్రవచనాలలో మనకు దొరుకుతాయి. అందులో ఏ రకమైన ప్రవచనాలు, ఎక్కడెక్కడ ఉన్నటువంటి ప్రవచనాలట? కీర్తనలలో శాస్త్రం 1, కీర్తనలు 1, 2, తర్వాత ప్రవక్తల గ్రంథాలు. సో ఆ రీతిగా ఆ దిశగా మనకి ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో అన్నటువంటి ఆలోచన చెయ్యాలి. ఇలాంటి దాఖలాలు అంటే మనము లేఖనాల్లో పరిశోధన, నిత్యజీవం దాగి ఉన్నటువంటి దాన్ని వెలికి తీయటం అంటే ఎట్లా అనుకుంటున్నారు? ఇదేనండి. అందుకే కీర్తనల గ్రంథం చూద్దాం. ఇందులో కీర్తనల గ్రంథం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఎక్కువ కీర్తనలు యేసు ప్రభు కొరకు ప్రవచనాలు రాయబడ్డాయి. వాటిని మెస్సియా కీర్తనలు అని కూడా అంటారు. మెసాయిక్ సామ్స్ అంటారు, ఇంగ్లీష్ లో మెసాయిక్ సామ్స్ అంటారు. ఈ మెస్సియా కీర్తనలు అంటే అర్థం ఏంటంటే, యేసుప్రభు రాసిన కీర్తనలు అని కాదు, యేసుప్రభు కొరకు ప్రవచింపబడిన కీర్తనలు అని అర్థం. అందులో 22వ కీర్తన చూద్దాం. 22వ కీర్తన 16వ వచనం చూద్దాం. 16వ వచనం. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. కరెక్ట్ గా ప్రవచనం ఉంది అక్కడ. ఏమని? నా చేతులను నా పాదాలను పొడిచారు. ఈ పొడవటం అంటే ఏంటి అర్థం? మేకులేశారు చేతులకు పాదాలకు. అంటే ఇప్పుడు మన వాళ్ళు ఏదన్నా ఒక పిక్చరైజ్ చేశారు, లేదంటే ఒక సినిమా తీశారంటే ఏదో గుడ్డిగా తీసారండి. అంత సులభమైన విషయం కాదు. వాళ్ళు జల్లెడ పడతారు, విషయాలన్నిటిని కూడా ఉన్నతంగా జల్లెడ బట్టి ఎంతోమంది ఇంటలెక్చువల్స్ యొక్క సూచనలు, సలహాలు, వాళ్ళ యొక్క పర్యవేక్షణ తీసుకొని మరి వాటిని చేస్తారు తప్ప ఏదో
చేసామంటే చేసామని ఉండదు. ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రతినిధిగా ఉన్నటువంటి, రక్షకుడిగా ఉన్నటువంటి క్రీస్తు కొరకు చేస్తున్నటువంటి కార్యం కదా, అంత సులభంగా చేయరు. అయితే మనకేం తెలియదు, మనకైతే తెలిసి ఉండదు అంతే, దట్స్ ఇట్. మనం ఇంతవరకు ఏం చూసామనంటే వెంటనే తోమా గారి దగ్గరికి వెళ్ళాం. తోమా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు 2 క్లూస్ కనపడ్డాయి. ఒకటి చేతులకు సంబంధించి మేకులేసారన్న క్లూ, పక్కలో బల్లెపోటు పొడిచారన్న క్లూ గాని మాత్రమే కనపడింది, కాళ్ళకు సంబంధించి కనపడలేదు. అలాగే యేసుప్రభులు వారు భూతం అనుకున్నప్పుడు కాళ్ళు చేతులు చూపించాడు. ఆయన చూపించిన తర్వాత చెప్పిన మాట ఏంటంటే, నా కాళ్ళకు మేకులు వేశారా, నా చేతులకు మేకులు వేశారా, ఇదన్నా చూడండి అని అనలేదు. కానీ మీరు చూస్తున్న ఎముకలు మాంసము భూతానికి ఉండవని చెప్పాడు. కాబట్టి ఆ క్లూ కూడా అది పెద్ద వ్యాలిడ్ క్లూ కాదు. ఇవన్నీ ఇట్లా ఒకటి 1 by 1 ఆలోచన చేస్తూ ఫిల్టర్ చేస్తూ వచ్చినప్పుడు యేసు ప్రభు తాలూకు విషయాలు కేవలం 4 సువార్త పత్రికలు మాత్రమే కాదు. దీనికంటే ముందు మోషే గ్రంథంలోను, ప్రవక్తల గ్రంథాల్లోను, కీర్తనలోను రాయబడ్డాయి. ఎస్పెషల్లీ 150 కీర్తనలు, మెజారిటీ కీర్తనలు యేసు ప్రభు కొరకు ప్రవచించబడినటువంటి కీర్తనలు ఉన్నాయి. అందులో నుంచి ఏమైనా మనకు ఉన్నాయా? ఎస్పెషల్లీ 22వ కీర్తన సిలువ ఘట్టానికి సంబంధించిన కీర్తన అండి, అది గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా ఈ 22వ కీర్తన లోనే ఎక్కువ సిలువ వేసినటువంటి ఘట్టం తాలూకు ప్రవచనం కనబడతాయి. సో ఇందులోనే మనకు చెప్పినటువంటి మాట, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నాయంటే ఎవరు ఈ కుక్కలు? కుక్కలు అంటే ఎవరండి ఇక్కడ? రోమా సైనికులే. రోమా సైనికుల్ని కుక్కలు అంటే మనకు ఇక్కడ ఎందుకు ఆ పోలికి పోల్చాడు దేవుడు? కుక్కలన్న పోలికి ఎందుకు పోల్చాడు ఏమండి? ఓ కుక్క అనగానే మనకి ఏమని గుర్తొస్తుంది చెప్పండి? అని మాత్రమే గుర్తొస్తుంది కదా. అంటే మనకు పరిమితి ఉందండి, మనకు పరిధి ఉంది, మనకు లిమిటేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఒక్కదాని విషయంలోనే ఆలోచన చేస్తాం. దేవుడు చెప్పాడు అనుకోండి, అన్ని కోణాల్లోనూ చెప్తాడు. ఇందులో కుక్కలు అన్నటువంటి మాట మీరు చూస్తే, కుక్కలు ఒక దాని చుట్టుకున్నాయి అనుకోండి, ఏం చేస్తాయి చెప్పండి? అంతే, చంపేస్తాయి అంతే. కుక్కలు చుట్టుకున్నాయి, ఒక మనిషి చుట్టుకున్నాయి, లేదా ఒక ప్రాణి చుట్టుకున్నాయి అంటే చంపేస్తాయి. సో వీళ్ళందరూ నన్ను చంపటానికే చుట్టూ చేరారు అని చెప్పటానికి దేవుడు వాడినటువంటి పోలిక అండి అది. అంటే ఎంత అద్భుతంగా అంటే ఒక విషయం మనకు బాగా అర్థం కావటానికి ఏమి వర్ణన చేస్తే బాగా అర్థమైపోతుందో దేవుడికి బాగా తెలుసు. అప్పుడప్పుడు ఎక్కువగా పిల్లలకండి, అమ్మ రాత్రిలో నిద్రపోవడానికి ముందు ఒళ్ళో కూర్చోబెట్టుకుని బిడ్డలకు చెప్పే కథలు, లేకపోతే అమ్మమ్మో, నాన్నమ్మో, తాతయ్యో చెప్పేటటువంటి ఆ విషయాలు చాలా బాగుంటాయండి. మీరు ఎప్పుడైనా దగ్గరుండి వాటిని చూశారో లేదో నాకు తెలియదు, కానీ కొంతమంది తల్లులను నేను గమనించాను. ఎవరిని అంటే ఆత్మీయ తల్లులను, అంటే పెద్దవాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, అమ్మ స్థానంలోకి వెళ్ళినటువంటి వాళ్ళు, నాయనమ్మ స్థానంలోకి వెళ్ళినటువంటి వాళ్ళు కథ చెప్తే పనికిమాలిన కథలు ఏం చెప్పరండి. మొత్తం బైబిల్లో ఉన్నటువంటి క్యారెక్టర్ల గురించి అద్భుతమైన రీతిగా అరటిపండు ఒలిచి పెట్టి నోట్లో పెట్టినట్టు వాళ్ళు అద్భుతంగా చెప్తారండి. దేవుడు నాకు అదే అనిపిస్తుంది, మన పెద్దవాళ్ళు చెప్తేనే ఇంత చక్కగా అనుభవంలో అంత అర్థమయ్యేటట్టు చెప్తే, మరి దేవుడు చెప్తే ఎంత బాగుంటుంది? దేవుడు చెబితే ఎలా ఉంటది అని మనం అర్థం చేసుకోవాలంటే బైబిల్లోనే బాగా ధ్యానం చేస్తే అర్థమవుతుంది. అద్భుతమైనటువంటి రీతిగా ఇది అర్థం కాదు, మనసు పెట్టాలే కానీ, ధ్యానించాలే కానీ, పరిశోధన చేయాలే కానీ మనం దానిలో 100% దాగి ఉన్నటువంటి ఆ మాధుర్యం చూసారా, మజా అంటారే, ఆ మజా మనం పొందుకోగలమండి. నాకు ఆ టేస్ట్ తెలుసు కాబట్టే
ఇంకా మిగతావి ఎప్పుడు ఉండేటివే. ప్రాబ్లమ్స్, సమస్యలు, భారాలు ఇవన్నీ ఎప్పుడు ఉండేటివే. వాటి కోసం ఈ మజాను పోగొట్టుకుంటే ఎట్లాగా? ఇప్పుడు వ్యసన పరులు ఉంటారు చూసారా? వాళ్ళకు చుట్టూ ఏం పరిస్థితి జరిగినా కూడా వాళ్ళకి కావాల్సిన వ్యసనం మాత్రం జరిగిపోవాల్సింది. భక్తి వ్యసనంగా ఉండాలి. మరి నేను చాలా సార్లు చెప్పాను. అదొక అడిక్షన్. ఎందుకంటే హెల్తీ అడిక్షన్ అది. అందరికీ అవసరమైనటువంటి అడిక్షన్. నేను ఖచ్చితంగా సోమవారం నుంచి శనివారం వరకు క్లాస్ తీసుకోవాల్సిందే అనేటటువంటిది ఎందుకు పెట్టుకుంటారంటే, ఏ రోజు కూడా ఈ ధ్యానం దీని ద్వారా వచ్చేటటువంటి మజా పోగొట్టుకోకూడదు అనేది నేను నేను ముందు సెల్ఫ్‌గా టేస్ట్ చేయాలి. అలా టేస్ట్ చేయటానికి సంబంధించి ప్రతిరోజు తీసుకునేటువంటి పరిస్థితి. ఏ రోజు కూడా బ్రేక్ డౌన్ చేసుకోనండి సాధ్యమైనంత వరకు. ఏదన్నా అయిందంటే ఏదో ఉంటది దాని వెనక. అంతవరకే తప్ప ఎక్కువగా తీసుకునే బ్రేక్ పడే పరిస్థితి పెట్టుకోను. ఏదో మీకోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ భక్తి సేవ అనేది ఎవరి కోసం చేస్తున్నది అనుకుంటే మాత్రం భారం అనిపిస్తుంది. నా కోసమే అని అనుకుంటే చాలా తేలిక ఉంటుంది. చాలా ఆనందం అనిపిస్తుంది. మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. ఆన్లైన్‌కి ఎవరి కోసం రావాలి? సంఘానికి ఎందుకోసం వెళ్ళాలి? బైబిల్ ఎందుకోసం ధ్యానించాలి? ప్రార్థన ఎవరి కోసం చేయాలి? సేవ ఎవరి కోసం చేయాలి? ఇవ్వడం ఎవరి కోసం ఇవ్వాలి? ఇది మనకు అర్థమవుతే ఇది నా మంచి కోసమే, నా మేలు కోసమే. పాట పాడుతాం మనం అయితే గట్టిగా. ఏమనండి? పాట ఉంది కదా! ఏమని? అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా అని మాత్రం మంచికే. అనని మనం అంత అనుకుంటాం. కొంత కూడా ఆ మంచి నా కోసమే అని ఖచ్చితంగా మైండ్‌లో ఫిక్స్ అవుతారండి. ఏది కష్టం అనిపించదండి. ఏది కష్టం అనిపించదు. రాత్రులలో నిద్రపోయే సమయానికి ఎంత తక్కువ అనుకున్నా కూడా 10, 10:30, 11 అయిపోతుందండి. ఎందుకంటే ఒకటి కాదు నాకుండే పనులు అవన్నీ కూడా. కానీ మళ్ళీ తెల్లవారి 4, 4:30 ఖచ్చితంగా లేయాల్సిందే. లేచి అందుబాటులోకి రావాలన్నటువంటి ఆలోచన నేను ఎక్కువ చేస్తూ ఉంటాను. కారణం ఏంటంటే ఇది నాది అనుకుంటే ఆ కథ వేరండి. ఇప్పుడు బాగా అర్థం కావడం ఒక మాట చెప్తాను. ఏమండి ఏదన్నా కొనివ్వాలనుకోండి, మన బిడ్డలకు కొనిచ్చేటప్పుడు ఎట్లా ఉంటది? బిడ్డలు కాని వేరే వాళ్లకు కొనిచ్చేటప్పుడు ఎలా ఉంటది? చెప్పండి. బిడ్డలకు కొనేటప్పుడు ఆతృతంగా, ప్రేమగా ఆశపడి కొంటాం. ఇంకా ఇంకా ఒక మంచి ధారాళంగా క్వాలిటీ. కొంటామండి. ధారాళంగా కొంటాం. అది చాలా మంచిది. అంటే ఇది తక్కువ రేటా? ఎక్కువ రేటా? ఇది మనకు తగిందా? అసలు మనకి స్తోమతకు సంబంధించిందా? ఏం ఆలోచన చేయమండి. డాడీ, మమ్మీ అది కావాలి నాకంటే, తీసుకో బిడ్డ. ఎందుకు అంత తెంపరితనం ఎందుకొచ్చింది మనకి అంటే, నా బిడ్డ. నా సొంతం. అందుకే చూడండి, దేవుడి పని అనగా నేను ఎప్పుడు అదే చెప్తూ ఉంటా. మహారాజులమైపోవాలని. దేవుడు తాలూకు కార్యం ఏదైనా ఉందంటే మహారాజుల్లాగా చేయాలని అంటూ ఉంటాను. ఎక్కడెక్కడ లోపం అనిపించకూడదు. అది ఎప్పుడు వస్తుందంటే నాదిది. రేపు యానివర్సరీ ఉంది చూసారా? అది ఏమనుకోవాలి? ఎట్లా అనుకుంటే మనం బాగా చేయగలం చెప్పండి? ఏమనుకుంటే చేయగలం? ఉన్నతంగా ఎప్పుడు చేయగలం? ఏమనుకుంటే చేయగలం చెప్పండి? ఇది మన కార్యము, మనది, అందరిది. అది అనేటటువంటిది అనుకుంటేనే అప్పుడు దాని సంగతి అవుట్‌పుట్ వేరే విధంగా ఉంటది. ఎవరిదోలే మనకేం సంబంధం. ఏదో పోవాలి. పోకపోతే అతడు ఏదో బాధపడతాడు బ్రదరు, సోదరుడు. లేకపోతే వీళ్ళ కోసం రావాలి, వాళ్ళ కోసం రాలి, ఇది చేయాలి, వాళ్ళ కోసం చేయాలి, వీళ్ళ కోసం చేయాలి అనుకుంటే కాదు. కాబట్టి ఈ సొంతం అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఉంటేనే ఇవన్నీ బయటపడతాయి. కాబట్టి యేసు ప్రభుల వారికి ఏం జరిగింది? కాళ్లకు, చేతులకు కూడా మేకులు వేశారు. ఇకపోతే ఇందులో మరలా వద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఈ
5వ వచనంలో ఏం చేశారట వీళ్ళండి? కావలి ఉన్నారటగా, చూసారా? విన్నారా? చదివారు దాన్ని? మనం కరెక్ట్ పర్టికులర్ గా దాన్ని చూడాలి. వాళ్ళు ఏం చేశారు అంటే 36వ వచనం, అంతటా వారు ఏం చేశారటండి? వారక్కడ కూర్చుండి ఆయనకు కావలి ఉండేది. కావలి ఉన్నారట. ఎందుకు కావలి ఉండాల్సి వస్తుంది? సిలువ వేసినటువంటి నేరస్తులకు కావలి ఎందుకు ఉండాల్సి వస్తుంది? సైనికులు లేస్తానని చెప్పారు కదన్నా, దానికోసం. ఏమ్మా? లేస్తానని చెప్పారు కదా, అందుకోసం. లేస్తానని చెప్పాడు కాబట్టి ఓకే, కాపలా ఉన్నాడు. ఇంకా ఇంకా వెరీ గుడ్ అమ్మా, అది కూడా వ్యాలిడ్. శిష్యులు వచ్చి ఏమన్నా తీసుకెళ్ళిపోతారేమో అని వాళ్ళు భయపడి ఉంటారు. ఓకే, ఇప్పుడు ఒకసారి మీరు అంటే పర్టికులర్ గా ఆలోచన చేస్తారు, జనరల్ గా కూడా ఆలోచన చేసి చెప్పండి. సిలువ వేయబడినటువంటి నేరస్తులకు కాపలా సైనికులు ఎందుకు ఉంటారు? మీరు పర్టికులర్ గా ఆలోచన చేశారు, యేసుప్రభుని ఫోకస్ చేసి ఆలోచన చేశారు, తప్పు కాదు. రెండవ కోణంలో కూడా జనరలైజ్డ్ ఆలోచన ఒకటి ఉంటుంది. సిలువ వేసినటువంటి నేరగాళ్లను వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళకి సైనికులు, రోమా సైనికులు కాపలా ఉంటారు. అది ఎందుకు అన్నటువంటిది మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు ఆ జనరలైజ్డ్ గా మనసులో పెట్టుకుని ఆలోచన చేసి చెప్పండి. తప్పించుకోకుండా ఉండడానికి. రైట్, వెరీ గుడ్ అమ్మా, వ్యాలిడ్ ఆన్సర్ అది. ఎందుకనంటే ఇప్పుడు వీళ్ళు సిలువ మాత్రం వేయబడ్డారు. దీని విషయంలో ఏమైనా జరగచ్చు. ఎవరైనా వాళ్ళకి సంబంధించినటువంటి అనుచరులో లేకపోతే మిగిలినటువంటి యూదులు, ఎందుకంటే రోమా ప్రభుత్వపు చర్య కదా అది. రోమా ప్రభుత్వపు చర్య అంటే యూదులు ఎవరికి కూడా రోమా ప్రభుత్వము దాని యొక్క చర్యలు అంటే అసలు మింగుడు పడదు, పూర్తి వ్యతిరేకం కదా. వాళ్ళు మమ్మల్ని బానిసలుగా చేసుకున్నారు, మమ్మల్ని అణిచేశారు, మమ్మల్ని మనుషులుగా కూడా చూడట్లేదు అన్నటువంటి యావగింపుతో ఉన్నారు వాళ్ళంతా. కాబట్టి బేసికల్లీ ఇంకో విషయం ఏంటంటే, యూదులలో నుంచే వాళ్ళ సొంత వాళ్ళని ఇలా హింసించి చంపేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ఘట్టాలన్నిటి చూసి ఆ సిలువ మోసినటువంటి పరిస్థితులు, ఆ చిత్రవదలు అవన్నీ చూసినప్పుడు అండి, మామూలుగా సాధారణంగా లైట్ తీసుకునేవాడు కూడా ఏం చేస్తాడు? సీరియస్ గా తీసుకుంటాడు. రక్తం మరిగిపోతుంది, మా వాడిని ఇలా చేశారు కదా. ఆ టైంలో ఎవరైనా మొత్తం రివర్స్ అయిపోయి సైనికుల మీద దాడి చేసి వాళ్ళ మేకులు అన్ని తీసేసి ఆ వ్యక్తుల్ని తీసుకెళ్లిపోయి బాగు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితి జరగకూడదు. ఎప్పుడు దాకా అట్లా కావలి గాయాలి? ఏమండి, ఎప్పుడు దాకా అట్లా కావలి గాయాలి? చనిపోవాలి, ఆ వ్యక్తి చనిపోవాలి. చనిపోయిన విషయం శతాధిపతి దాకా వెళ్ళాలి. శతాధిపతికి వెళ్ళి ఎవరు చెప్పాలి? సైనికులే చెప్పాలి. ఎందుకంటే ఈ విషయం చూడండి ఒకసారి, 15వ అధ్యాయం మార్కు సువార్త 15వ అధ్యాయము 44-45 వచనాలు చూడండి. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయేనా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యొద్దకు పిలిపించి, ఆయన ఇంతలోనే చనిపోయేనా అని అతనిని అడిగాను. శతాధిపతి వలన సంగతి తెలుసుకొని యేసేపునకు ఆ శవము నప్పగించెను. ఇప్పుడు సంగతి ఎవరు చెప్పారటండి? శతాధిపతి చెప్పారు. ఇంతకు శతాధిపతికి ఎవరు చెప్పున్నారు సంగతి? సైనికులు చెప్పారు. అది కాబట్టి ఇది పరిస్థితి అన్నమాట. అంటే ఒక వ్యక్తి సిలువ వేసిన తర్వాత ఆయన్ని మరలా ఎవరు తీసుకుని వెళ్లకుండా ఆ ప్రాణం పోయేంత వరకు కాపలా ఉండి, తర్వాత చచ్చిపోయారు అని శతాధిపతికి చెప్తే, శతాధిపతి తర్వాత పై ఆఫీసర్స్ కు చెప్పాల్సి వస్తే చెప్తారు. ఓకే, సో దీన్ని బట్టి వాళ్ళు అక్కడ కాపలా ఉండవలసినటువంటి ఆవశ్యకత వచ్చింది. ఇకపోతే చీట్లు వేసి పంచుకున్నారట యేసు ప్రభు యొక్క వస్త్రాన్ని. ఇప్పుడు మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనల్ని కూడా పంచుకోమని చెప్పింది ఒకటి ఉంది. ఏమండి,
ఏమిటది? మనల్ని పంచుకోమని చెప్పినటువంటి విషయాలు ఉన్నాయి. సువార్త భారం. సువార్త భారం. ఇంకా మనల్ని మనం పంచుకోమని చెప్పినటువంటి ఉన్నాయండి. వాళ్ళు గుడ్ వెరీ గుడ్ అమ్మా. ఒకసారి చూద్దాం 22వ అధ్యాయము లూకాసు వార్త 22వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఆయన గిన్నె ఎత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీనిని తీసుకొని మీలో పంచుకొనుడి. మీలో మీరు పంచుకోండి. దేన్ని పంచుకోమన్నాడు ప్రభు? యేసు ప్రభు యొక్క శరీర రక్తాలను పంచుకోమన్నాడు. సైనికులు ఏం పంచుకున్నారు? యేసు ప్రభు యొక్క వస్త్రాలను పంచుకోవటం జరిగింది కదా. ఇప్పుడు ఈ రెండు పంచుకున్నవే, కాకపోతే వాళ్ళు అవిధేయులై అవమానపరచుటకు పంచుకున్నారు. మనం విధేయులై ప్రభు కొరకు అవమానము నొంది ఆయన కొరకు ఆత్మార్పణ అయిపోవటానికి కూడా పంచుకోవాలి. పంచుకోవటం అనేటువంటి కామన్ థింగ్ ఉంది. కాకపోతే వాళ్ళు అవమానించి వస్త్రం పంచుకున్నారు. మనం ప్రభు కొరకు అవమానము నొందుటకు ఆత్మార్పణ అవ్వుటకు యేసు ప్రభు యొక్క శరీర రక్తాలను పంచుకోవాలి. ఎందుకు పంచుకుంటున్నాం, ఎందుకు తీసుకుంటున్నాం అన్నటువంటి సెన్స్, యేసు ప్రభు యొక్క ప్రభు బల్ల ఎందుకు తీసుకున్నాం అనే సెన్స్ లేకుండా తీసుకుంటే ఆ వస్త్రాలు పంచుకుని పరిచినటువంటి సైనికులకి మనకి తేడా లేదు ప్రియులారా. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి వాళ్ళు పంచుకున్నారు వస్త్రాలు. ఎందుకనంటే ఆయనకు తొలగించబడిన వస్త్రం ప్రత్యేకత ఏంటనేది యోహాను సువార్తలో చెప్పబడింది. అదేంటో చూద్దాం. యేసు ప్రభులు వారు ఆయనకు ధరించినటువంటి వస్త్రం ఎలాంటిదంటే 19వ అధ్యాయం చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 23-24 వచనాలు. 23-24. సైనికులు యేసును సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చినట్లు వాటిని 4 భాగాలు చేసిరి. ఆయన అంగీ కూడా తీసుకొని ఆ అంగీ కుట్టు లేక పైనుండి యావత్తు నేయబడినది గనక వారు దానిని చింపక అది ఎవనికి వచ్చునో అని దాని కోసరము చీట్లు వేద్దామని ఒకనితో ఒకరు చెప్పుకొనిరి. చూడండి, ఇక్కడ అంటే సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రాలు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని 4 భాగాలు చేశారంటే సిలువ వేసిన సమయంలో ఎంతమంది సైనికులు ఉన్నారు యేసు ప్రభు దగ్గర చెప్పండి? 4 ఉన్నారు. వెరీ గుడ్, 4 ఉన్నారు. అంటే ఇది కూడా మనకు అర్థం కావాలి. అన్ని క్లూస్ ఉన్నాయి. దేవుడు మనకు రాయించున్నాడు. ఎంతమంది సైనికులు ఉన్నారు కరెక్ట్ గా యేసు ప్రభును సిలువ వేసిన ఘట్టం దగ్గర అంటే 4 సైనికులే ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు 4 భాగాలు చేశారు అంటే 4 ఉన్నారు అని అర్థం కదా. సో అందులో నుంచి మళ్ళీ ఏం చేశారట? అంగీ ఒకటి ఉంది. అంటే వస్త్రము అంటే పై వస్త్రం అండి. పైన ఒక మనకు వాళ్ళు యూదులకు ఇశ్రాయేళ్లకు ఒక సాంప్రదాయం ఉంది. మనం ఎట్లయితే ఇప్పుడు షేర్వాణి అనే డ్రెస్ వేసుకున్నప్పుడు దాన్ని ఏమంటారండి? కాదమ్మా, అది ఒక పైట లాగా వేసుకుంటారు మగవాళ్ళు కూడా. దుప్పట్ట లాగా అంటారు. మనం ఎట్లయితే ఆడవాళ్ళు చున్నీ లాగా వేసుకుంటారు కదండి, అలాంటిది అనమాట. అలాంటిది వేసుకోవటం అనేది వాళ్ళకు అలవాటు. ఆ వస్త్రాన్ని వాళ్ళు పంచుకోవటం జరిగింది. దాన్ని పై వస్త్రం అంటారు. అంగి అంటే ఏంటి? తెలుగు భాషలో షర్టుని అంగి అంటారు. ముఖ్యంగా మనకు ఈ భాష ఎక్కడ మనకు కనబడుద్ది అంటే తెలంగాణలో కనబడుతుంది. కర్నూలు ఆ ఏరియాల్లో ఇప్పటికీ మనం చొక్కా అంటాం కదా, చొక్కాయి అన్నటువంటిది ఎక్కువ రాయలసీమలో కనబడుతుంది. తెలంగాణ వైపులో అయితే అంగి అనే మాట కనబడుతుంది. అంగి. ఆ అంగి అనేటటువంటిది షర్టు పంట పైనుంచి కింది దాకా ఒకటే
కుట్టు లేకుండా ఉందట. దాన్ని మరి ఎవరికి కావాలి అంటే ఎప్పుడైతే ఒకటే ఉండి దానికి కాంపిటీషన్‌గా ఒకరికంటే ఎక్కువ ఉంటే అప్పుడు చీట్లేస్తారు. చీట్లు ఎందుకు వేసుకోవాలంటే నాకు కావాలి అనుకుంటూ పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరికి ఇబ్బంది కలగకుండా, నొప్పి కలగకుండా చీటీ ఎవరి పేరిట వస్తే వాళ్ళకు అది ఇచ్చేయటం. మనం చీటీ వాడుకున్నటువంటి పరిస్థితులు తెలుసు కదా. సో అలా చీట్లు వేసుకోవటం అనేది జరిగింది. ఎందుకంటే దీని తాలూకు ప్రవచనం కూడా ఉంది. ఈ ప్రవచనం కూడా ఎందుకనంటే కనీసం ఈ చీట్లు వేసుకొని తీసేటటువంటి పరిస్థితులు వచ్చినప్పుడల్లా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి యూదులు, ఇశ్రాయేలీలు ఆలోచన చేయాలి. అప్పటికైనా అంటే దేవుడండి ఎంత మహనీయుడంటే ఎంత గొప్పోడంటారండి. యేసు ప్రభు తొలి శ్వాస విడిచేంత వరకు కూడా వాళ్ళ మధ్య ఉండినంత వరకు కూడా సజీవుడిగా అవకాశాలు ఇచ్చాడండి. ఒరే ఈ టైంలోనైనా మారిసావండ్రా అని. అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లునోట్లు శనుంది అన్నట్టు. అన్ని అవకాశాలు దేవుడైతే ఇచ్చాడు కానీ ఏ దాన్ని వాళ్ళు అందిపుచ్చుకోలేకపోయారండి. దౌర్భాగ్యం అది, దౌర్భాగ్యం. కాబట్టి అలాంటి వాళ్ళు ఉంటారు. ఒకసారి చూద్దాం. ఈ 22వ కీర్తనలోనే ఇక్కడ ఈ 22వ కీర్తనలోనే ఈ ప్రవచనం కూడా ఉంది. 18వ వచనం. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. చూడండి, వస్త్రాలు పంచుకున్నారు కదా 4 భాగాలు చేసి, అంగీ కోసం చీట్లు వేశారు. ఎంత అద్భుతమైనటువంటి రీతిలో ఇవన్నీ మ్యానిపులేట్ చేయబడినవి కాదండి. వేల సంవత్సరం క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల కాలంలో సుమారు రాయబడింది కీర్తనలు. ఇదిగో మొదటి శతాబ్ద కాలంలో రాయబడినటువంటి మాటలు సువార్త పత్రికల్లో ఉన్నటువంటి అప్పుడు చెప్పినటువంటి ప్రవచనం ఇప్పుడు నెరవేరినటువంటి విషయం ఎంత అద్భుతంగా కరెక్ట్ గా సింక్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయో చూడగలిగితే దైవ గ్రంథం యొక్క సప్రమాణత ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. కాబట్టి మనిషికి దేవుడు పుష్కలమైనటువంటి అవకాశాలు ఇస్తున్నాడు. బహుశా ఆ దేవుడిని లైట్ గా తీసుకోవటానికి పట్టి పట్టినట్టు, అంటి ముట్టినట్టు, రెక్లెస్ గా నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి ఈ విరివిగా ఇచ్చిన అవకాశాలే కారణం కావచ్చు. ఇప్పుడు చిన్న విషయం చెప్తాను మీకు అర్థం కావటానికి. ఈ ఆఫరు ఈ రోజు మాత్రమే అని అన్నారు అనుకోండి, జనం తండోపతండాలుగా వచ్చేస్తారండి. కానీ 365 రోజులు ఆఫరు అన్నాడు అనుకోండి ఎవడన్నా, అప్పుడు ఎలా చూస్తారు చెప్పండి? నిర్లక్ష్యం వస్తుంది. 365 రోజుల్లో ఏ రోజు పైన ఆఫర్ ఉంటది కాబట్టి అదొక రోజు పోదాంలే అనుకుంటాం కదా. దేవుడు కూడానండి మనకు ప్రతిసారి అవకాశాలు ఇస్తున్నటువంటి పరిస్థితుల మధ్య మనకు కూడా ఒక నిర్లక్ష్యం వచ్చేస్తుందండి. నిర్లక్ష్యం వస్తుంది. ఇప్పుడు రోజు ఆన్లైన్ ఉందనుకోండి, ఉదయం సాయంకాలంలో మనకు కూడా ఏమని అనిపిస్తుంది చెప్పండి? మైండ్లో ఏమనిపిస్తుంది చెప్పండి? రోజు ఉండేది కదా. ఉదయం కుదరలేదు అనుకోండి, సాయంత్రం ఉంది కదా, ఈవినింగ్ పోవచ్చులే. సాయంత్రం కూడా కుదరలేదు అనుకోండి, రేపు మార్నింగ్ వెళ్ళొచ్చు. రేపు కూడా కుదరలేదు అనుకోండి, ఎల్లుండి పోదాం. ఈ వారం కుదరలేదు అనుకోండి, వచ్చే వారం పోదాం. ఈ పోదాం అనుకున్న లోపు ఆఖరిగా వెళ్ళిపోతారు పైకి. అలాంటి టైం వచ్చేంత వరకు ఈ నిర్లక్ష్యం అనేది పనిచేస్తూనే ఉంటది. దేవుడు విధిగా యేసు ప్రభుల వారి పుట్టుక ఈ లోకంలోనికి ప్రవేశించిన నాట దగ్గర నుంచి ఆయన ఎక్కడ పుడతాడు, ఎవరికి పుడతాడు, ఎందుకు పుడతాడు, ఎలా ఆయన్ని కనుక్కోవాలి, ఇవన్నీ దేవుడు ప్రారంభంలో నుంచి రాయించిన ఒక్కరికి ఎక్కలేదండి. ఎక్కలేదు. మనకేమన్నా అట్లా ఉంటదేమో ఆలోచన చేయండి. అలాంటి పరిస్థితి ఆలోచన. ఎందుకంటే మనకు విరివిగా దొరుకుతున్నారు కదా. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసాం అనుకోండి, ఎంతమంది అండి సేవకులు, తెలుగు భాషకు సంబంధించి క్రైస్తవ సేవకులు ఎంత మంది కనబడతారు మనకి. మనకు టైము సరిపోక మనం ఆపేసుకోవాల్సింది తప్ప 100% ఛార్జింగ్ సెల్ ఫోన్ చేసుకుంటే 0కి వస్తుంది, డేటా అయిపోతుంది, టైము అయిపోతుంది, ఓపిక నశిస్తుంది తప్ప
వాళ్ళు చెప్పేది ఆగిపోదండి, అంత ఉంటుంది. అంతవరకు ఎందుకండి, ఆన్లైన్లే చెప్పండి. ఎన్ని జరుగుతున్నాయండి, ఎన్ని ఆన్లైన్లో జరుగుతున్నాయి. మనది ఒక్కడదే కాదు కదా, ఎంతో మంది మహనీయులు ఎన్నో అద్భుతమైనటువంటి రీతిలో దేవుని బిడ్డలు ఇంకా ఆత్మీయంగా లబ్ధి పొందాలి, ఎవరు నష్టపోకూడదు. వాళ్ళు ఇప్పుడు దాకా నష్టపోయింది చాలు, ఇక మీదట ఇంకా ఎన్నో జరగాలి, వాళ్ళు పొందుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఎంతో చేరువ చేస్తున్నారు. నిజంగా వాళ్ళ ఎన్నో త్యాగాలు ఉన్నాయండి. కార్యక్రమాలు, దైవ కార్యక్రమం అనేది ఒక చిన్నదైనా పెద్దదైనా ఒక మోస్తరుదైనా చాలా రిస్క్తో కూడిందండి, సవాల్తో కూడిందండి, త్యాగంతో కూడిందండి. అది జరగదు అంత సులభంగా. నిర్వహించే వాళ్ళు కూడా ఇప్పుడు మెయింటైన్ చేసేవాళ్ళు, లీడ్ చేసే వాళ్ళని అడగండి. రోజు లీడ్, ఇప్పుడు వారానికి ఒక రోజు లీడ్ చేస్తున్నారు కదా, మిగతా రోజుల కంటే కొంచెం బర్డన్ ఎక్కువ ఎప్పుడు అనిపిస్తుంది అంటే లీడ్ చేస్తున్న రోజు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు మిగతా రోజుల్లాగా ఆ రోజును చూడడానికి లేదు, వాళ్ళు 100% ఆ రోజు నిద్ర లేవాలి, లేచిన తర్వాత సాధ్యమైనంత వరకు ఇంకా కొంతమందిని మనం జాయిన్ చెయ్యాలన్నటువంటి ఆలోచనలో ఉంటారు. ఆ లీడ్ చేసేటప్పుడు ఏ విధంగా కరెక్ట్ గా కన్వే చేయాలి ఈ విషయాన్ని, అంటే తర్వాత కొంతమంది అమ్మలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు అనాలిసిస్ చేస్తారు లాస్ట్ లో. అనాలిసిస్ చేయటం చిన్న విషయం అనుకుంటానండి, పాఠం ఆమూలాగ్రం జల్లెడబట్టినట్టు వింటే తప్ప అందులో ఉన్నటువంటి సారాంశము సంగ్రహణ అర్థం కాదు. ఎంత కష్టం అనుకుంటున్నారండి ఇది. కాబట్టి ఇదంతా సవాల్తో కూడినటువంటి విషయాలు, మనందరి మేలు కోసమే జరుగుతున్న యజ్ఞయాగాలు లాంటివి. అర్థమవుతుందండి? రైట్, చూద్దాం తర్వాత 37వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 37వ వచనంలో మాట ఉంది, దాని గురించి చూద్దాం. ఏమని రాయబడిందండి? ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము రాసి ఆయన తలకు పైగా ఉంచిరి అని రాయబడింది కదా. ఇందులో మనం తెలుసుకోవాల్సిన ఒక ప్రధానమైన విషయం ఏంటంటే, సిలువ వేసేటప్పుడు రోమీలు ప్రధానంగా 3 రకాలైన సిలువలు వేసేవారట, సిలువలు వేసేవారట. ఒకటి టీ ఆకారంలో ఉన్నటువంటి సిలువ. టీ ఆకారం మీకు ఐడియా ఉంది కదండి, పైన ఒక అడ్డగీత వస్తుంది, దానికి పైకి వెళ్లకుండా నిలువు గీత దాన్ని టచ్ చేసి ఆ లైన్ కిందికి వచ్చేస్తుంది టీ అనేది. రెండవది ప్లస్ గుర్తులో ఉన్నటువంటి క్రాస్ ఆకారంలో, అంటే టీకి కొంచెం పైకి వెళ్ళిపోద్ది నిలువు గీత. అలా రెండవ రకపు సిలువట. మూడవ రకం ఏంటంటే ఎక్స్ ఆకారంలో ఉంటుంది. ఇలా ఎక్స్ ఆకారంలో ఉన్నటువంటి సిలువ ఉంటుందట. ఇంతకు యేసు ప్రభుల వారిని ఏ రకమైన సిలువ వేసినట్టు మనం చూసాం? క్రాస్, అంటే ప్లస్ లాగా ఉండేటువంటి దాన్ని కదా. అదే అని మనం ఎలా నిర్ధారించుకోవాలంటారు? దేన్ని బట్టి చెప్పటం? 2 చేతులు కాళ్ళు ఉన్నాయి కదా. అయ్యో, 2 చేతులు కాళ్ళు టీ ఆకారం దానికి కూడా వేయచ్చక్క. అది అంటే మనకు క్లూ ఏంటి అని అంటే, యేసు ప్రభు తలకు పైగా దాన్ని పెట్టారు అన్నారు చూసారా. తలకు పైగా పెట్టాలంటే టీ ఆకారం సిలువైతే పెట్టగలమా? పెట్టలేము. క్రాస్ ఆకారంలో ఉండేది ఎక్స్ ఆకారంలో ఉండేదాన్ని పెట్టగలమా? పెట్టలేము. తలకు పైగా పెట్టాలంటే ఖచ్చితంగా అది ప్లస్ ఆకారంలో ఉంటేనే పెట్టగలము. అంటే ప్రతిదీ కూడా ఎంత జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలో చూడండి. ఓకే అండి. ఇకపోతే మనం చూస్తూ ఉంటాం కొన్ని చోట్ల INRI అని, చూసారా? ఆ తలపైన విలాసము INRI అని రాసి ఉంటారు, చూసారా? ఎవరైనా గమనించారా? ఏంటి దాని అర్థం ఏంటండి? INRI అన్నటువంటి దాని ఆ పదానికి అర్థం ఏంటంటే, ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క మీనింగ్ ఉంది అందులో. I అంటే ఇసస్, అంటే యేసు అని అర్థం అండి. ఇది 3 రకాలైనటువంటి భాషల్లో కూడా రాశారట. అరమైక్ భాషలో రాశారట, రోమిలకు తెలిసినటువంటి భాషలు హెబ్రీ భాషలో కూడా రాశారట. ఎందుకంటే అందరూ చదవాలి కదా, అన్ని రకాలైనటువంటి భాషలు కలిగిన వాళ్ళు. మనకి ఎప్పుడైనా చూడండి,
రైల్వే స్టేషన్ బోర్డు ఉంటుంది చూసారా, రైల్వే స్టేషన్ బోర్డు మీద 3 భాషలు ప్రధానంగా కనబడతాయి. ఏమిటది? తెలుగు హిందీ, ఇంగ్లీష్ ఇంగ్లీషు, తెలుగు. హిందీ, ఇంగ్లీష్. మన ఇంకో పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతే అక్కడే ఉంటది, వాళ్ళ తమిళం మాటను అంటే కర్ణాటక ఇలా ఉంటుంది, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ ఉంటుంది. అవును. తమిళనాడుకి వెళ్ళాం అనుకోండి, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ ఉంటుంది. అంటే ప్రాంతీయ భాష, జాతీయ భాష, అంతర్జాతీయ భాష, ఈ 3 భాషలు మాట్లాడే వాళ్ళు కంపల్సరిగా ఆ రాష్ట్రంలో ఉంటారు అని, అది అందరికీ అర్థం కావాలన్న ఉద్దేశంతో రాయించింది. ఐ అంటే ఈసస్ అని అర్థం. తర్వాత ఎన్ అనేది నజరెనస్, అంటే నజరేయుడైన అని అర్థం. రెక్స్, ఆర్ఈఎక్స్, రెక్స్. తర్వాత ఐ అంటే ఇదార్యం, అంటే రెక్స్ అంటే రాజు, రెక్స్ అంటే రాజు, ఇదార్యం అంటే యూదుల రాజు అని అర్థం. రెక్స్ ఇదార్యం అంటే అన్ని కలిపి చదివితే ఏమని అర్థం అవుతుంది చెప్పండి? నజరేయుడైన యూదుల రాజు, యూదుల రాజు అయిన యేసు నజరేయుడైన నజరేయుడు. యేసు అని వస్తుంది. ఈసస్, నజరెనస్, రెక్స్, ఇదార్యం. ఇదార్యం అంటే యూదులు, రెక్స్ అంటే రాజు, నజరెనస్ అంటే నజరేతువాడు, ఈసస్ అంటే యేసు ప్రభుల వారు. అంటే యూదుల రాజైన నజరేయుడైన యేసు అనే పై విలాసం రాయించేశారు. అది ఎవరు చదివినా కూడా అర్థమయ్యే విధంగా అన్ని భాషలకు సంబంధించి. ఇప్పుడు మీకు విషయం చెప్తాను, 3 భాషలలో కూడా ఒక పదం పలికితే 3 భాషల్లో కూడా అర్థం అవ్వాలి. అలాగా పలకగలిగిన ఒక పదం మీరు చెప్పండి ఎవరన్నా. జీసస్ జీసస్ అంటే 3 భాషల కంటే అక్క, ఇప్పుడు మన జాతీయ భాష ఉంది కదా హిందీలో, హిందీలో జీసస్ అనేటువంటిది ప్యూర్ ఇంగ్లీష్, అది తెలుగు భాషలో యేసు అని ఉంటుంది, హిందీలో ఏముంటుంది ఈసా అని ఉంటుంది. 3 కాదు, అంటే మనకు జనరల్ గానే మనం బైబిల్ పరిధిలోనే కాకుండా ఒక 3 భాషలు ఉంటాయి, ప్రాంతీయ భాష, జాతీయ భాష, అంతర్జాతీయ భాషలో అన్నింట్లో కూడా అర్థమయ్యేటటువంటి ఉండే భాషలు ఒకసారి చూడగలిగితే మా అనే మాట, మా అంటే తెలుగు భాషలో ఏమని అర్థం? అమ్మ, అమ్మ. హిందీలో కూడా మా అంటే అర్థం ఏంటి? అమ్మ అని, ఇంగ్లీష్ లో కూడా ఏమంటున్నారు ఇప్పుడు? మా అని అంటున్నారు. అంటే ఇప్పుడు 3 భాషలలోనూ కూడా అర్థమయ్యేటటువంటి పదం ఒకటి ఉంది, మా అనేది. అలాగే ఆనాటి కాలంలో ఇన్రి, ఇసస్, నజరెనస్, రెక్స్, ఇదార్యం అనేటటువంటి ఆ పదం 3 భాషల్లోనూ అర్థమయ్యేటటువంటి రీతిగా రాయించడం జరిగింది రోమా గవర్నర్ పిలాతు. ఓకే, ఇదండి ఈ 3 వచనాల్లో ఉన్నటువంటి విషయాలు. తర్వాత విషయాలు రేపటి దినాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇంతవరకు విన్న వాటిలో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి, లేని పక్షాన్ని ఒకరు ప్రార్థన చేయండి, ముగించుకుందాం. అన్న ఐ అంటే ఇంద్రియన, లాస్ట్ ఐ అంటే ఇంద్రియ అంటే అర్థమైందన్నా? ఇదార్యం అమ్మ, ఇదార్యం. INRIలో ఐ ఫస్ట్ ఐ అంటే ఇసస్, ఇసస్ అనగా యేసు, ఎన్ అంటే నజరేతు వాడు, ఆర్ అంటే రెక్స్ రాజు, యూదుల రాజు, ఐ అంటే ఇదార్యం అన్న, యూదులు అని. ఇదార్యం అంటే యూదులకు అని. ఇదార్యం అంటే యూదుల రాజు పైన వచ్చింది కదన్నా. ఈ ఆర్ అంటే మనకు భాష మారే కొద్దీ ఏమైపోద్ది అంటే అమ్మా, ఇప్పుడు రాముడు రావణుడి చంపాను అన్నది కదమ్మా తెలుగు భాషలో. అది ఇంగ్లీష్ లో చెప్పాలంటే ఏం చెప్తాం? ఇప్పుడు అంటే క్రియ మారిపోవచ్చు చూడండి, రామ కిల్డ్ రావణ అంటాం కదా, ఎనికి ముందుకు దేనికి వస్తుంది, ఆ క్రియ మారిపోద్దమ్మా తెలుగు భాషలో. క్రియ చంపెను అనేది తెలుగు భాషలో చివరికి వెళ్ళింది, ఇంగ్లీష్ భాషలోకి వస్తే మధ్యలోకి వచ్చింది. వస్తే ఇప్పుడు మన భాషలో కంపేర్ చేయకూడదు దాన్ని, వాళ్ళ భాషలో చూసుకోగలిగారు. ఈసస్ నజరనస్ అంటే నజరేయుడైన యేసు యూదులకు రాజు అని కూడా వస్తుంది. మనం కరెక్ట్ గా యాజ్ ఇట్ ఈజ్ గా
చేయాలంటే. ఇప్పుడు చిన్న మాట చెప్తాను మీకు బాగా అర్థం కావటానికి. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనేది ఒకటి ఉంది, ఒక చోట చూసాం మనం. క్రైస్ట్ చర్చ్ అని కూడా చూసాం. ఈ రెండు చూస్తున్నాం లేదమ్మా? చూస్తున్నాం. ఇప్పుడు ఈ రెండు కూడా ఒకటే అర్థమే, కాకపోతే ట్రూ ట్రాన్స్లేషన్ యేసు క్రీస్తు సంఘము. అది మనం జీసస్ క్రైస్ట్ చర్చ్ అని, మనం జేసీసీ అంటే ఏంటనుకుంటున్నారు? జీసస్ క్రైస్ట్ చర్చ్ అని, యేసు క్రీస్తు సంఘము అని. కానీ వాస్తవం కరెక్ట్ గా బిబ్లికల్ గా లేదా గ్రామటికల్ గా చెప్పాలంటే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లేదా చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటారు. అంటే యేసు క్రీస్తు సంఘము అనేటటువంటిది మన తెలుగు భాషలో సంఘం చివరి వస్తే, ఇంగ్లీష్ భాషలోకి వస్తే ముందు సంఘం వస్తుంది. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని బైబిల్ కూడా ఉంటుంది, ఇంగ్లీష్ బైబిల్లో. చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనేటటువంటిది కూడా వస్తుంది. అట్లా భాషలో పదాలు కొన్ని మారిపోతాయి, కర్త కర్మ క్రియలు మారిపోతాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి భాషలో ఉన్న గ్రామర్స్ మనకు తెలియదు కాబట్టి కరెక్ట్ గా మనం మనకు అర్థమయ్యే భాషలో ట్రాన్స్లేట్ చేసుకోవాలంటే యూదులకు రాజైన నజరేయుడైన యేసు అనే అర్థం వస్తుందమ్మా. అయితే లాస్ట్ లోది ఈదార్యం. అవునమ్మా, ఈదార్యం అంటే యూదులకు అని అర్థం అమ్మా. సరేనా, ఓకేనా. ఓకేమ్మా.